ఎన్ని డోర్ మ్యాట్స్ ఉన్నా సరేనండి, ఇలా మురికి పట్టిన డోర్ మ్యాట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి కదా, ఇలాంటి వాటిని కూడా మనము బ్రష్ పెట్టి రుద్దాల్సిన పని లేదండి, నీటిలో ముంచితే సరిపోతుంది. ఇక్కడ 5-6 డోర్ మ్యాట్లను తీసుకున్నానండి. చూసారు కదండి, ఎక్కువగా మురికి పట్టేశాయి. ఇలా మురికి పట్టిన డోర్ మ్యాట్స్ అన్నిటినీ కూడా తీసుకొని మనము ముందుగా బకెట్లో హాట్ వాటర్ని తీసుకోవాలి. ఈ బకెట్లో వాషింగ్ మిషన్లో వేసే లిక్విడ్ ఉంటుంది కదండి, దాన్ని కొద్దిగా వేసిన తర్వాత చిల్లీ వెనిగర్ కానీ వైట్ వెనిగర్ని కూడా వేసుకోవాలి. వంట సోడాను కూడా ఒక 2-3 టీ స్పూన్స్ వరకు వేసేయండి. లైజాల్ ఉంటుంది కదండి, మంచి సువాసన వచ్చే లైజాల్ని కానీ లేదా కంఫర్ట్నైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ డోర్ మ్యాట్స్ అన్నిటినీ కూడా ఈ బకెట్లో వేసేసి ఈ హాట్ వాటర్లో ముంచేసేయండి. ఇలా ముంచేసిన తర్వాత మీరు ఒక 15 to 20 మినిట్స్ పాటు ఈ హాట్ వాటర్లో అలాగే ఉంచేసేయండి. తర్వాత ఈ డోర్ మ్యాట్స్ని ఇలా వాటర్లో బాగా కుదిపేస్తూ బయటకి తీసేయండి. ఇలా చేయటం వలన డోర్ మ్యాట్స్లో ఉండే సగం మురికి అనేది బయటకి వచ్చేస్తుంది. తర్వాత బకెట్లో ఉండే వాటర్ని అంతా కూడా తీసేసి మరొకసారి మీరు ఫ్రెష్ వాటర్ని తీసుకోవాలి. ఇప్పుడు మనము ముందుగా హాట్ వాటర్లో డోర్ మ్యాట్స్ని అన్నింటినీ కూడా వేసాం కదండి, ఇలా మురికిపోవటం వలన ఫ్రెష్ వాటర్లో మరొకసారి వేసి 2-3 సార్లు డోర్ మ్యాట్లను కుదిపేసామనుకోండి, పూర్తిగా మురికి అనేది పోతుంది. ట్యాప్ వాటర్తో ఇలా 2-3 సార్లు డోర్ మ్యాట్లను కుదిపేసామనుకోండి, మురికిపోతుంది. తర్వాత ఫ్రెష్ వాటర్ని తీసుకొని ఈ డోర్ మ్యాట్స్ అన్నిటినీ వేసి నీటిలో జాడించి మనము దాంట్లో ఉండే వాటర్ అన్నీ కూడా పోయేంత వరకు ఇలా ట్యాప్ అయినా కానీ బకెట్లో కానీ వేసేయండి. ఇలా తీసిన డోర్ మ్యాట్స్ అన్నిటినీ కూడా మీరు ఖచ్చితంగా ఎండలోనే ఆరబెట్టాలండి. అప్పుడే మనకి డోర్ మ్యాట్స్ అనేవి నీట్గా కొత్త దానిలా కనిపిస్తాయి. పాత క్యాలెండర్లు ఉంటాయి కదండి, వాటిని వేస్ట్ అని పడేస్తాం, కానీ క్యాలెండర్ని తీసుకొని వీడియోలో చూపించిన మాదిరిగా ఇలా రౌండ్గా దగ్గరికి మలిచేసేయండి. దీని చుట్టూ కూడా ఏదైనా ప్లాస్టర్ ఉంటే అది విడిపోకుండా ఉండటానికి ఈ ప్లాస్టర్ని కూడా ఇలా రౌండ్గా చుట్టేశారనుకోండి, అది పోకుండా అలాగే ఉంటుంది. మధ్యలో ఉన్న గ్యాప్లో నుంచి ఒక థ్రెడ్ని తీసేసి పైన గట్టిగా ముడి వేసేయండి. ఆ ముడి కనబడకుండా ఉండటానికి ఇలా క్యాలెండర్ మధ్యలో అనేసారనుకోండి, నీట్గా కనబడుతుంది. దీన్ని మీరు కిచెన్లో కానీ లేదా బెడ్రూమ్లో కానీ ఎక్కడైనా సరేనండి, ఇలా మేకుకు వేసేసారనుకోండి, దీనిపైన టవల్స్ని కానీ లేదా పిల్లలు ప్రతిరోజు స్కూల్కి పెట్టుకునే బెల్టులు కానీ లేదా ఆఫీస్కి పెట్టుకునే బెల్టులు ఏవైనా సరేనండి, ఎన్నైనా ఇలా ఈజీగా వేసుకోవచ్చు. చూడ్డానికి నీట్గా ఉంటుంది, ఎప్పుడంటే అప్పుడు ఈజీగా దొరుకుతాయి, వెతకాల్సిన పని ఉండదు. అంతే కదండి, దీనిపైన టవల్స్ని కానీ మనము శారీ ఏదైనా ఫంక్షన్కి వేసుకున్న తర్వాత దీనిపైన కూడా ఆరేసుకోవచ్చండి. ఇలాంటి డ్రెస్లను కానీ ఏది వేసుకున్నా నీట్గా ఉంటుందండి, మళ్ళీ ఈజీగా తీసుకోవచ్చు. మరొక యూస్ఫుల్ టిప్, ఇలాంటివి డీప్ ఫ్రైకి కానీ లేదా మనము ఏవైనా వేయించుకోవడానికి ఈ జల్లీ స్పూన్ని యూజ్ చేస్తాం కదండి, ఎక్స్ట్రా ఉన్నవి కానీ లేదా విరిగిపోయిన ఈ జల్లీ స్పూన్ని ఏదైనా మేకుకు వేసేయండి. ఇలా వేసిన దాంట్లో మీ ఇంట్లో ఎక్కువగా చిన్న చిన్న స్పూన్స్ కానీ లేదా పెద్ద స్పూన్స్ ఉంటాయి కదండి, చాలా రకాల స్పూన్స్ అనేవి ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా ఈ మధ్యలో గ్యాప్ ఉన్న మధ్యలో స్పూన్స్ని పెట్టేసేయండి. అన్ని రకాల స్పూన్స్ పడతాయండి. మధ్యలో స్పేస్ ఎక్కువగా ఉండటం వలన మనము ఇలాంటి స్పూన్స్కి ఒక సెల్ఫ్ని కానీ లేదా మనం కొద్దిగా ప్లేస్ అనేది పడుతుంది కదా, అలాంటి వాటికి ఇలా జల్లీ గిన్నెలో స్పూన్స్ అన్నీ వేసామనుకోండి, స్పేస్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది, తీసుకోవటం కూడా ఈజీ, వెతకాల్సిన పని ఉండదు. ఏ స్పూన్స్ అయినా సరే చాలా ఈజీగా తీసుకోవచ్చు. చూడండి, ఇలా చాలా రకాల స్పూన్స్ని పెట్టాను. మనము ఏది కావాలంటే అది ఈజీగా తీసుకోవచ్చు. మనకి గిన్నెల స్టాండే అవసరం లేదండి, ఇలాంటి చిల్లుల గిన్నెలో కూడా ఎన్నైనా స్పూన్స్ని వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఉంటాయి కదా, మామూలుగా ఉండే ప్లాస్టిక్ కవర్లు కానీ లేదా సూపర్ మార్కెట్లో సరుకులు తెచ్చే కవర్స్ ఉంటాయి కదా, వాటినైనా యూజ్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడ సరుకులు తీసుకున్న కవర్ని తీసుకొని 3 వైపులా కూడా పూర్తిగా ఓపెన్ చేసుకోవాలండి. ఇలా కవర్ని పూర్తిగా ఓపెన్ చేసిన తర్వాత ఒక కవర్ని ఇలా ముందుగా పరుచుకొని దానిపై మొత్తం కూడా ఇలా సన్నుపును వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత వంట నూనె ఉంటుంది కదండి, ఆ వంట నూనెను కూడా ఇలా స్పూన్తో సాల్ట్ అయితే ఎలా వేసామో ఆయిల్ని కూడా అలాగే వేసేయాలి. అలాగే మరొక కవర్ని కూడా తీసుకొని ఇదే ప్రాసెస్లో ఇలా రెండింటిని కూడా వేసుకోవాలి. మామూలుగా ఒక సాల్ట్ని వేసామనుకోండి, సాల్ట్ అనేది
ఒక దగ్గరికి వచ్చేస్తుంది కదా, ఇలా నూనెను మొత్తం కూడా సాల్ట్కు పట్టే విధంగా అప్లై చేసుకోవాలి. అప్పుడు కవర్ మొత్తం కూడా స్ప్రెడ్ అయిపోతుంది. ఇలా 2 కవర్ల పైన సాల్ట్ను నూనెను పూర్తిగా అప్లై చేసుకున్న తర్వాత ఒక కవర్ని ఇంకొక కవర్ పైన పెట్టి పూర్తిగా సాల్ట్ ఇలా అంటుకున్న తర్వాత డీప్ ఫ్రిడ్జ్లో ఐస్ అనేది చూడండి ఎలా కట్టిందో. దీనివల్ల మనకి కరెంటు బిల్లు కూడా చాలా ఎక్కువగా వస్తుంది కదండి. సాల్ట్ను ఆయిల్ని అప్లై చేసిన కవర్ని ఇలా కింది వైపున మనము డీప్ ఫ్రిడ్జ్లో ఎక్కడైతే ఐస్ ఎక్కువగా కడుతుందో ఆ ప్లేస్లో ఈ కవర్ని పెట్టేసేయండి. సైడ్లో కూడా ఐస్ ఎక్కువగా ఉంది కదండి, నేను మరొక కవర్ని కూడా ఇలా సైడ్లో పెట్టేశాను. డీప్ ఫ్రిడ్జ్లో ఐస్ ఎక్కువగా ఎక్కడ ఉందో ఆ ప్లేస్లో ఇలా పెట్టేసిన తర్వాత మీరు ఒక 5-6 అవర్స్ తర్వాత డీప్ ఫ్రిడ్జ్ను ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఐస్ అనేది ఇలా పూర్తిగా కరిగిపోతుందండి. ఎందుకంటే మనము దీనికి ఆయిల్ని సాల్ట్ను అప్లై చేసాం కాబట్టి ఐస్ కట్టకుండా మనకి కరెంటు బిల్లు కూడా చాలా వరకు తగ్గిపోతుందండి. కవర్ని పెట్టకుండా డైరెక్ట్గా సాల్ట్ వేసామనుకోండి ఒక్కసారి ఐస్ అనేది పూర్తిగా కరిగిపోతుంది. కానీ ఇలా పర్మనెంట్గా ఐస్ కట్టకుండా ఉండాలి అంటే కవర్ పైన సాల్ట్ను ఆయిల్ని అప్లై చేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసామనుకోండి ఐస్ అనేది అస్సలకే కట్టదు. పిల్లలకు పాలల్లో కలిపేది కానీ లేదా కారము, పంచదార, టీ పొడి ఇవన్నీ ఉంటాయి కదండి, ఆ బాక్సులకు మనము ఇలా ఒక టేపును వేసేసాక స్పూన్తో మనము ఏదైనా ఎక్కువగా తీసుకున్నప్పుడు అది అందులోనే పడుతుంది, కానీ బయట కింద అస్సలకే పడదండి. దీనివల్ల మనకి క్లీన్ చేసే పని అనేది తగ్గిపోవటమే కాకుండా ఇలా ఇంట్లో ఉండే వస్తువులను కూడా మనము ఆదా చేసుకోవచ్చు. వాష్రూమ్లో ఉండే టైల్స్ అనేవి ఇలా గ్యాప్లలో మురికి అనేది ఎక్కువగా పడుతుందండి. క్లీన్ చేసిన తర్వాత కూడా మురికి ఆ గ్యాప్లలో ఉండిపోతుంది కదా. ఇలా క్యాండిల్ని తీసుకొని ఆ గ్యాప్లలో మనము ఇలా అప్లై చేసామనుకోండి, ఈ క్యాండిల్ వల్ల దాంట్లో మురికి పట్టకుండా ఉంటుంది. వాటర్ కానీ సోప్ మరకలు ఎవ్వి పడ్డా కూడా అవి కిందికి జారిపోతాయి కాబట్టి మురికి అనేది అస్సలకే పట్టదు. మనం క్లీన్ చేసినప్పుడు కూడా చాలా సులువుగా క్లీన్ చేసుకోవచ్చు. ఈ టిప్ నచ్చితే మాత్రం ఒక్క లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ప్రెషర్ కుక్కర్ ఒక్కొక్కసారి విజిల్ సరిగా రానప్పుడు మనము ఇలా నిడిల్ సహాయంతో ఈ చిన్న హోల్స్లో ఇలా గ్యాప్లో మనము ఈ నిడిల్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, దాంట్లో ఉండే డస్ట్ కానీ మనము ఉడికించుకునేవి ఏవైనా అందులో ఇరికిపోయినప్పుడు అవి ఇలా క్లీన్ అవుతాయి. వీటిని ప్రతిరోజు కాకపోయినా 1 వీక్ ఒకసారి లేదా 15 డేస్కి ఒకసారి అయినా క్లీన్ చేసుకోండి. దీనివల్ల ప్రెషర్ కుక్కర్ అనేది ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉంటుంది. సరుకులు తీసుకున్నప్పుడు ఇలాంటి పెద్ద పెద్ద క్యారీ బ్యాగ్స్ వస్తాయి కదండి, మనం వీటిని వేస్ట్ అని పడేసాం. కానీ ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా కవర్ పైన కొద్దిగా మల్చుకొని రౌండ్ షేప్లో కానీ లేదా డబ్బా షేప్లో మనకు నచ్చిన విధంగా కట్ చేసుకోవాలి. ఈ క్యారీ బ్యాగ్లో 5 kg వరకు ఏవైనా పెట్టుకోవచ్చు కాబట్టి మనము ఎక్కడికైనా బయటకి వెళ్ళినప్పుడు కూరగాయలకి కానీ సరుకులకు కానీ ఇంట్లో వాటికి యూజ్ చేసుకోవచ్చు. టెంపుల్కి కానీ మనం ఇంట్లో ఇలా కొబ్బరికాయ కొట్టినప్పుడు బయట అలాగే పెట్టేసామనుకోండి, బూజు కానీ కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. కొద్దిగా పారాషూట్ కొబ్బరి నూనెను ఈ కొబ్బరి చిప్పల లోపట కానీ బయట అప్లై చేసామనుకోండి, త్వరగా బూజు పట్టకుండా కలర్ అనేది మారకుండా ఎన్ని రోజులైనా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామనుకోండి ఫ్రెష్గా ఉంటుంది. ఫోటో ఫ్రేమ్ని చూపిస్తానండి, మీరు ఆశ్చర్యపోకండి. దీని వెనక సైడు బొద్దింకలు చిన్న చిన్న ఎగ్స్ పెట్టేశాయండి. ఈ గుడ్ల వల్ల ఇల్లంతా కూడా చిన్న చిన్న బొద్దింకలు అనేవి తయారయ్యాయి. దీనివల్ల చాలా ఇబ్బంది పడతామండి. అందుకొరకే మనము వెనక ఫోటో ఫ్రేమ్స్ కానీ సెల్ఫీలో కానీ ఇలాంటి బొద్దింకల బెడద అస్సలకి ఉండకూడదు అంటే ముందుగా నేనైతే ఈ ఒక్క ఫోటో వల్ల ఆ రూమ్ అంతా కూడా చిన్న చిన్న బొద్దింకలు తయారయ్యాయండి. ముందుగా మాస్క్ను పెట్టేసుకొని ఇలా పాడిపోయిన ఒక బ్రష్తో ఈ ఎగ్స్ని అన్నిటినీ కూడా ఇలా తీసేయండి. అప్పుడు త్వరగా ఈ ఎగ్స్ అనేవి ఈజీగా పోతాయి. తర్వాత మీరు మరొక ఏదైనా క్లాత్తో నీట్గా ఈ ఫోటో ఫ్రేమ్ని తుడుచుకోవాలి. ఫెవికల్ కానీ గమ్ కానీ ఏదైనా సరేనండి, గ్లూ గమ్ అయినా పర్వాలేదు. ఇలా ఫోటో ఫ్రేమ్ వెనుక ఫెవికల్ని అక్కడక్కడ ఇలా డాట్స్ మాదిరిగా కొద్దిగా వేసేయండి. మీ ఇంట్లో నాప్థలిన్ బాల్స్ ఉంటాయి కదండి, కలర్స్ కానీ ఇలాంటి వైట్ కలర్స్ ఏవైనా సరే దాంట్లో నుంచి ఒకటి తీసుకొని మీరు పేపర్లో కానీ కవర్లో వేసి సన్నగా పొడిలాగా దంచుకోవాలి. దంచుకున్న ఈ పొడిని మనము ఫెవికల్ పైన అక్కడక్కడ ఇలా చల్లేసామనుకోండి, ఆ ఫెవికల్కి ఈ నాఫ్థలిన్ యొక్క పొడి అనేది అంటుకుంటుంది, గట్టిగా అంటుకుంటుందండి. ఈ స్మెల్కి ఈ ఫోటో ఫ్రేమ్ వెనుక ఒక్క బొద్దింక కూడా కనిపించదు, దాని ఎగ్స్ కూడా పెట్టదు.
అలాగే ఫోటో ఫ్రేమే కాదండి, మీకు ఎక్కడ బొద్దింకలు ఎక్కువగా కనిపిస్తున్నాయో ఆ సెల్ఫ్లో కానీ, ఎక్కువగా అయితే కార్డ్బోర్డ్స్ పెట్టే దాంట్లో బొద్దింకలు ఎగ్స్ పెడతాయండి. అలాంటి వాటిలో కూడా మనము ముందుగా ఈ నాఫ్తలిన్ బాల్ని వేసేసి ఏదైనా పేపర్ పరుచుకొని మనం సెల్ఫ్లో పరుచుకున్నాం అనుకోండి, అప్పుడు బొద్దింకల సమస్య అనేది అస్సలకే ఉండదు. క్యాలీఫ్లవర్ని మనము మార్కెట్ నుంచి తెచ్చుకొని ఫ్రిడ్జ్లో కవర్లో పెట్టి అలాగే స్టోర్ చేసుకున్నాం అనుకోండి, త్వరగా నల్లబడిపోతాయి. ముందుగా దాని వెనుక ఉండే కాడలు ఉంటాయి కదండి, ఆ కాడలన్నిటిని కూడా కట్ చేసేయండి. వీటన్నిటిని ఒక కవర్లో వేసి ముడివేసిన తర్వాత మనము గట్టిగా బండకేసి కొట్టేసామనుకోండి, ఇవన్నీ కూడా ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ అవుతాయి. మనము నైఫ్తో కూడా కట్ చేయాల్సిన పని ఉండదండి. తర్వాత వీటిని అలాగే కవర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు పురుగు కానీ బూజు పట్టకుండా ఉంటుంది. ఇవన్నీ కూడా విడివిడిగా అవుతాయి కాబట్టి ఫ్రిడ్జ్లో ఎన్ని రోజులు స్టోర్ చేసుకున్నా కూడా పాడవకుండా ఉంటుంది.